ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఎవరు గెలిచే అవకాశం ఉందంటున్నారు? ఇక్కడికైతే జూబ్లీ హిల్స్‌లో ఇప్పుడు హ్మ్. బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్‌కి కొంచెం అంత గవర్నమెంట్‌వి ఏవి అంత పథకాలు అందుతలేవు మా దగ్గర. ఆ! జీరో కరెంట్ బిల్ అన్నాడు. కరెంట్ బిల్ రాలేదు. ఆ! ఈ పథకాలల్లో కొన్ని దాంట్లలో అసలు ఏది మాకు పథకం రాలేదు. ఆ! ఇది మామూలుగా రేషన్ కార్డులు అన్నారు. ఆ! మాకొచ్చి ఎంక్వైరీ చేసినా ఇంతవరకు రేషన్ కార్డే రాలేదు మాకు. ఆ! ఇంకా రేషన్ కార్డ్ ఇస్తున్నామన్నారుగా మరి. మాదుకైతే రాలేదన్న. కొంతమందికి ఏదో ఇచ్చారంటే ఇచ్చారన్న అంతే. ఆ! దాన్ని కొంతమందికి ఇచ్చి అందరికి ఇస్తున్నామంటున్నారా? అందరికి ఇస్తున్నా అని చెప్తున్నారు. ఆ! కానీ ఎవరికి రావట్లేదు. రావట్లేదు. ఆ! 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినట్టేనా? ఫెయిల్ అయినాయన్న. హ్మ్. ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే అవి. ఆ! ఆరిట్ల కాళ్ళు ఒకటి ఏంటంటే బస్సు ఒకటి పెట్టుకుని కానీ అది గిట్ట పబ్లిక్ మొత్తం తిట్టుకోవడమే చేయడంలే అదే ఉంది. అంతే. లేడీస్‌కి ఒకటి ఒక్క లేడీస్‌కి వస్తున్నారు. కొందరు ఏమవుతున్నాయంటే హ్మ్. కొట్లాటలు అయిపోతున్నాయి అక్కడక్కడ. ఆ! ఇప్పుడు ఈ 2500 పింఛన్స్ 4000 గాని లేకపోతే మా దగ్గర అయితే ముసలోళ్ళు ఉన్నారు. ఆ! అవి గిట టైంకి రావట్లేదు. వస్తున్నాయి. కొందరికి రావట్లేదు. కొందరికి క్యాన్సిల్ అయిపోయినాయి అంటున్నారు. హ్మ్. పెంచిస్తామన్నారుగా ఏం పెంచలే. ఏం పెంచలేదు. తులం బంగారం గాని ఏమి ఏ లేదు. తులం బంగారం విషయం అది కామెడీ ఇంకా అదైతే. కామెడీయా? కామెడీ. ఎందుకు కామెడీ అనుకుంటున్నావు? ఎవరికైనా ఇచ్చిరంటే అది ఒప్పుకుంటాము. ఎవరికి ఇవ్వలేదు కదా ఇంతవరకైతే. ఆ! 1,30,000 అయినట్టుందిగా బంగారం గూడా. 136 ఏమో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ రేట్. ఇస్తారా మరి ఈళ్ళేమన్నా? కాదు. వాళ్ళతోని కాదు ఇంకా గవర్నమెంట్ వేస్ట్ ఇప్పుడు. వేస్ట్. హ్మ్. వాళ్ళే ప్రజాపాలన చేస్తున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారంటున్నారు. వాళ్ళ వాళ్ళ ప్రజలు వాళ్ళకి నమ్ముతున్నారు. అంటే ఎట్లా అంటే వాళ్ళ పార్టీనోళ్ళో పార్టీ చెప్పుకుంటున్నారు అంతే ఇంకా అది. నవీన్ యాదవ్ గెలుస్తారంటున్నారు మరి. లేదండి ఇక్కడైతే మాకైతే కష్టమే. కష్టమే. కష్టం. షేక్‌పేట ప్రజలు ఏమంటున్నారు? అంటే ఎట్లా ఉందంటే టఫే అంటున్నారు కానీ ఆ! బీఆర్ఎస్‌కి మాత్రం ఇంకా మాగంటి గోపీనాథ్ ఉండే కదా ఫస్ట్. ఆ! ఆ త్రూలోనే అలా వైఫ్‌కి ఇచ్చినందుకు సీటింగ్ కొంచెం అంతా సక్సెస్ అవుతది అనుకుంటున్నాం. ఆ! కంపల్సరీ గెలుస్తది. కంపల్సరీ గెలుస్తారు. మాగంటి సునీత కంపల్సరీ గెలుస్తది. ఎంత మెజారిటీ ఏమన్నా అనుకుంటున్నారా? మెజారిటీ అంటే మాగంటి గారు ఇంతకుముందు 2 సార్లు గెలిచారు. ఆ! 3 దానికన్నా సార్లు. సారీ 3 సార్లు గెలిచారు. ఆ! దానికన్నా ఎక్కువ మెజారిటీ వస్తది ఈసారి. ఎక్కువ మెజారిటీ వస్తదా? ఎందుకంటే ఈసారి కంపల్సరీ అన్ని గ్రూప్స్ అన్నీ ఇంకా చాలా మంది గ్యాదర్ అయినాం చాలా మటుకు. హ్మ్. సో మరి బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటేనా? బీజేపీ అంటే ఇంకా ఇప్పుడైతే డౌన్‌లోనే ఉంది ఇక్కడ. ఆ! కాంగ్రెస్ అంటే ఇక దానికి టఫ్ ఇయ్యదు గానీ, హ్మ్. టఫ్ అని అందరూ చెప్తున్నారు గానీ టఫ్ అయితే కాదు. బీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తది. టీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తది. కంపల్సరీ గెలుస్తది.